మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి ఆస్తుల జప్తుకి ప్రభుత్వం ఆదేశించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తుకు సంబంధించి ఏకంగా 54.87 కోట్ల రూపాయలను నల్లధనంగా మార్చినట్లు గుర్తించింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ఆస్తులను సీజ్ చేసింది. సిట్ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఆదేశించి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులు అంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులను జప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి వీళ్ళ పేరిట ఉన్న ఆస్తుల జప్తుకు ఆదేశించింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తు కూడా ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా కమిషన్ల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది. 54.87 కోట్లు అంటే దాదాపుగా 55 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 55 కోట్ల రూపాయల అంటే 55 కోట్ల రూపాయలను నల్లధనంగా మార్చినట్లు తేల్చింది. ఇటు తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని పలు ఆస్తుల జప్తు కూడా ఆదేశించింది ఇటు ఏపీ ప్రభుత్వం.